చూస్తే మాత్రం ఒక్క విజయం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. అందులో ముఖ్యంగా ఏదైతే మనం చెప్తున్నామో అభివృద్ధికి పట్టం కడుతూ ప్రజలు ఓట్లేశారు అన్నది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వచ్చిన విజయానికి ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. హైడ్రా అంటే భయపడుతున్నారన్న ప్రజలకు సంబంధించి హైడ్రా అంటే భయపడట్లేదు, హైడ్రా తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయంటూ ప్రజలు భావిస్తున్నట్టుగా ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కనిపిస్తున్నాయన్నది మరొక అంశము. రెండోది ఏదైతే సెంటిమెంట్ కాదు డెవలప్మెంటే ముఖ్యమని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు, అందులో భాగంగానే ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం తమ సొంతమైందంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన పాలనకు సంబంధించిన రెఫరెండంగా అనుకోండి, లేకపోతే ఏమైనా అనుకోండి, కానీ ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఉప ఎన్నిక ఫలితమే ఒక ఉదాహరణ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నవీన్ యాదవ్ గెలిచారు, నవీన్ యాదవ్ అక్కడ ఇప్పటివరకు ప్రజలతో ఉన్నారు, ఇప్పటి నుంచి కూడా ప్రజలతో ఉంటారు. తద్వారా అక్కడున్న బడుగు బలహీన వర్గాలతో పాటు మిగిలిన అందరి ఓటర్లకు లేదా అక్కడున్న అందరి ప్రజలకు కూడా సహాయకంగా మారబోతున్నారు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. ఓవరాల్గా రేవంత్ రెడ్డి పడ్డ కష్టం, రేవంత్ రెడ్డి మంత్రివర్గం చేసిన ప్రయత్నం, అంతేకాకుండా కార్యకర్తల కష్టం ఫలితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 24,000 పైచిలకు ఓట్లతో 24,658 ఓట్లతో ఇవాళ గెలుపుని సాధించడం మాత్రం ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక విజయంగానే వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంకట్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, ఏమంటారు మీరు? ఎందుకంటే ఈ గెలుపు అన్నది ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే ఇది ఓడిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి వ్యతిరేకత కాదది, అది అంటే ప్రజలు దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరిగేది. అలాంటిది కాస్త ఇప్పుడు గెలిచిన తర్వాత ఓటు లభించింది అనుకోవచ్చు అంటారా? మధ్య రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందంటే విపక్షాలు చాలా బలమైనటువంటి ఆరోపణలు చేసిన సందర్భం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి, హైడ్రా ద్వారా పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని చెప్పేసి రకరకాలటువంటి ప్రచారం, ఈవెన్ క్యాంపెయిన్లో కూడా అదే పెద్ద ఎత్తున నడిచిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 24,658 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ బంపర్ వ్యక్తితో గెలిచారు. హిస్టరీ అంటే జూబ్లీ హిల్స్ హిస్టరీలో ఇంత మెజారిటీ రాలేదనేది కూడా ఒక పాయింట్ మనం ఆలోచిస్తుంది. ఒకసారి మనం ఆ మెజారిటీ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ నుంచి ఆల్మోస్ట్ 10 రౌండ్ల వరకు కూడా కంప్లీట్గా మెజారిటీ నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగించాడు. ఫస్ట్ రౌండ్లో 47 ఓట్ల మెజారిటీ వచ్చింది. సెకండ్ రౌండ్లో 2,947 ఓట్ల మెజారిటీ, థర్డ్ రౌండ్లో 3,100, ఫోర్త్ రౌండ్లో 3,547 ఓట్ల మెజారిటీ, 5వ రౌండ్లో 3,300, 6వ రౌండ్లో 2,938, 7వ రౌండ్లో ఇదే 7వ రౌండ్ హైయెస్ట్గా మనం చూడాల్సిన కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 4,030 ఓట్ల మెజారిటీతో మెజారిటీ వచ్చింది 7వ రౌండ్లో. 8వ రౌండ్లో 1,876, 9వ రౌండ్లో 2,117 ఓట్లు, 10వ రౌండ్లో 914. టోటల్ మొత్తం మిక్సప్లా మెజారిటీ క్యాలిక్యులేట్ చేస్తే 24,658 ఓట్ల మెజారిటీతో, రికార్డ్ మెజారిటీతో గెలవడం జరిగింది. అఫ్కోర్స్ కొంత ఎవరు గెలిచినా సరే 5-6 వేలు లేదంటే మాక్సిమం 12,000 15,000 లోపల గెలుస్తారనుకున్నారు కానీ, బట్ ఈ స్థాయిలో ఆల్మోస్ట్ 25,000 ఓట్ల మెజారిటీ, కొంచెం అటు ఇటుగా 25,000 ఓట్ల మెజారిటీ గెలపడుతుందంటే చాలా పెద్ద విక్టరీగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. నిజం అంటే అఫ్కోర్స్ అంటే చాలా రకమైన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద చాలా అంటే చాలా వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రచారంలో చూసాం, ఆయన రూలింగ్ కాల నుంచి వచ్చి అపోజిషన్స్ చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా చూసాం. నిజంగా వాళ్ళు ఇదైతే వాటన్నిటికీ చెక్ పెట్టినట్టుగా, అంటే అఫ్కోర్స్ రూలింగ్ పార్టీ చాలా ఎకనామికల్ పవర్ ఉపయోగిస్తారు, లేదంటే కొంత ఒత్తిడి చేస్తారని ఏదైతే జనరల్గా సహజంగా ఉండే వాదన ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్ అయితే, అల్టిమేట్గా విక్టరీ అంటే అవి చేశారా లేదా అనేది సెకండ్. జెన్స్ ఏదైనా ఎవరైనా అలిగేషన్ చేసినట్టు అది అలిగేషన్ లానే ఉంటుంది, దానికి నిరూపణ జరిగితేనే మాత్రం దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది, జనాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి వాటినట్టు కూడా చెక్ పెడుతూ అంత పెద్ద మెజారిటీతో గెలవడం అంటే చాలా గొప్ప బూస్టప్ లానే అనిపిస్తుంది. మేబీ ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ విక్టరీతోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కొంత ప్రభావం ఖచ్చితంగా ఇదే దూకుడు సూచిస్తారా, లేదంటే ఈ జరగబోయేటువంటి పాలనలో 2.5 సంవత్సరాల పాలనలో జరగబోయేటువంటి పాలనలో ఏదైనా మళ్ళా ఏదైనా విపక్షాలు చక్రం తిప్పుతాయా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మారింది. బట్ ఇందాక కొద్దిసేపు క్రితం మాగంటి సునీత కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్, 4-5 పార్టీలు కలిసి పోటీ చేశాయనే ఒక ఎలిగేషన్ కూడా చేయడం జరిగింది. దాని అర్థం మేబీ ఎంఐఎం కావచ్చు, లేదంటే టీడీపీ కావచ్చు, అంటే టీడీపీ సపోర్టు మొత్తం కూడా అటువైపు ఉన్నట్టు కావచ్చు. ఇట్లా ఆమె చెప్పినటువంటి ఆస్పెక్ట్ లో కొన్ని పార్టీలన్నీ కలిసి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఒక నిమిషం మీరు ఒక లైన్ లో ఉండండి, ఒకే ఒక అప్డేట్ ఇస్తాను. నేను ఉదయం నుంచి చెబుతూనే ఉన్నాను, డబుల్ సెంచరీ మార్కు దిశగా బీజేపీ పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తోందని చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు ఎన్డీఏ కూటమి 203 సీట్లను
లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది అన్న ఒక సమాచారం మనకు అందుతోంది. దాని ప్రకారం 203 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ సెంచరీ మార్కును దాటింది. అదే సందర్భంలో ఏదైతే మహాగఠబంధన్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో 34 సీట్లకు పడిపోవడంతో పాటు ఇతరులు 6 సీట్లలో ఇప్పుడు ముందంజలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 203 సీట్లతో ఎన్డీఏకి సంబంధించిన కూటమి ఇప్పటి వరకు ఎప్పుడు ఊహించిన ఎవరు ఊహలకి అందని రీతిలో 203 సీట్లని కైవసం చేసుకోవడం అన్నది నిజంగానే ఒక గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్పాలి. అదే సందర్భంలో మహాగఠబంధన్ 34 సీట్లకు పరిమితం అవ్వడం అన్నది ఖచ్చితంగా వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ వెంకట్, మీరు జూబ్లీ హిల్స్ అప్డేట్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. కూడా చరిత్రలో నిలిచిపోయే ఎలక్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో 243 స్థానాలకి ఆల్మోస్ట్ 203 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అపోజిషన్ మహాగఠబంధన్ కేవలం 34 సీట్ల కంటే 30కి కూడా కన్ఫైన్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అంత చాలా పెద్ద విక్టరీ. సో అది సెకండరీ. బట్ జూబ్లీ హిల్స్ మాత్రం చాలా కాంగ్రెస్కి ఒక పెద్ద బూస్టప్ లానే ఒక పెద్ద ఆక్సిజన్ లాంటిదని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా అలిగేషన్స్, చాలా ఆరోపణలు, చాలా విమర్శలు నడుమ రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. ఈ క్రమంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అనివార్యమైనటువంటి ఈ బై ఎలక్షన్లో ఇంత పెద్ద విక్టరీ రావడం మాత్రం ఖచ్చితంగా నిజానికి మాగంటి గోపీనాథ్ వరుసన 3 సార్లు హ్యాట్రిక్ గెలిచినప్పుడు కూడా గెలిచారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అనే ఒక ప్రాస్పెక్ట్ ఒకటి ఉంది. అంటే ఏంటంటే అది ఎంత అభివృద్ధి చేశారని పక్కన పెట్టితే వ్యక్తిగతంగా కొంత ఆయన నేచరు కొంత అంటే పేదలకు కానీ లేదంటే కొంత ఆయన నేచర్ కొంత కార్డియల్గా ఉంటుంది, అందరితో కలిసిపోతారనేది ఒక ఇది. అటువంటి వ్యక్తి సడన్గా చనిపోవడం అనేది అన్నత బై ఎలక్షన్ ఉప ఎన్నిక కావడం ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కౌట్ అవుద్ది అనేది కొంత వర్కౌట్ అవుద్ది అనే వాదన కూడా బలంగా నడిచింది. కానీ ఇక్కడ కంప్లీట్గా అఫ్కోర్స్ ఈవెన్ అంటే క్యాంపెయిన్లో ఇటువంటి ఎక్స్టెంట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ దో ఆయనకి జూనియర్ అయినప్పటికి కూడా పార్టీ పరంగా బాగంటి గోపీనాథ్కి రేవంత్ రెడ్డి జూనియర్ అయినా, ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో పనిచేశారు కొన్నాళ్ళ పాటు. ఈయన మాగంటి గోపీనాథ్ టీడీపీ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఈయన 2000 తర్వాత ఈయన రావటం అంటే రేవంత్ రెడ్డి ఎంట్రీ టీడీపీలోకి చాలా ఆయన ప్రవేశం ఆయన ఆల్మోస్ట్ ఆయన ఉండి దశాబ్దం 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఎంట్రీ అవ్వటం. ఇద్దరు క్లోజ్ బ్లడ్ అంటే బాగా వాళ్ళిద్దరు కూడా బాండింగ్ కూడా మంచి బాండింగ్ కూడా ఉంది. అయినప్పటికి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా తన మిత్రుడే అయినప్పటికి కూడా అంటే తన మిత్రుడే అని చెప్తూనే ఆయన ఏం చేయలేదు. జూబ్లీ హిల్స్ ఏనాడైనా అసెంబ్లీలో ఎప్పుడైనా ప్రతిపాదన తీసుకొచ్చాడా, ఏదైనా ఎంత అభివృద్ధి చేశాడు అని అంటే ఒక ఎక్స్టెంట్ చాలా పెద్ద ఎక్స్టెంట్ కూడా వెళ్ళారు. అంటే ఈవెన్ దో క్లోజ్ బాండింగ్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ఆయన ఏం చేయలేకపోయారు. అంటే ఆ ఎమ్మెల్యేగా ఆ టర్మ్లో ఆ 12 వరుసగా ఇప్పుడు 3 సార్లు గెలిచారు, 13 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉంటున్నారు నేపథ్యంలో ఆయన ఏం చేశారు, ఆయన జూబ్లీ హిల్స్కి ఏం చేయలేకపోయారు. ఒక నిమిషం అప్డేట్ ఇస్తాను. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొత్తం తన భుజస్కంధాల మీద నడిపించిన కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి జూబ్లీ హిల్స్ లో మేము ఎప్పుడు ఒక కార్పొరేట్ సీట్ కూడా గెలవలేదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ మాకు గెలుపు అన్నది అందలేదు, మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాము, ఎంఐఎం మద్దతుతో అలాగే డబ్బుతోనే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనే విధంగా ఆయన రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఆయన జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి, అక్కడ మా పార్టీ బలహీనంగా ఉంది, అయితే ఓటమి మేము విశ్లేషించుకుంటాము, అలాగే ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలదు, అలాంటి ప్రాంతాల్లోనే మేము గెలిచే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన ప్రజా తీర్పుని మేము శిరసా వహిస్తామని చెబుతూనే ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంతేగాని రేవంత్ రెడ్డి ఏం చేశారని ఆయనకు ఓటేసి ఉంటారు. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఇలాంటి రిజల్ట్ వచ్చింది, అందుకే దీనిపైన మేము ఫిర్యాదు చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి జిహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యంగా మేము నడవబోతున్నాము అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా కిషన్ రెడ్డి అయితే మొత్తానికి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ ఎన్నికను గెలుచుకున్న విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి వెంకట్? జనరల్గా ఓడిన వ్యక్తుల నేచర్ ఎప్పుడు కూడా డిఫెండ్ చేసిన ధోరణి ఉంటుంది, లేదంటే ఏదైతే జనరల్గా సహజంగా చర్చ ఏదైనా ఉంటే లేదంటే ఆ పార్టీల పరంగా వచ్చే చర్చ కావచ్చు ఆ అంశాలను చెప్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా అటువంటి అటు మాగంటి సునీత కావచ్చు లేదంటే ఏమో కిషన్ రెడ్డి గారు కావచ్చు సేమ్ అదే ప్రాస్పెక్ట్లో అదే కైండ్ ఆఫ్లో పార్టీని డిఫెండ్ చేసుకునేలాగా కాంగ్రెస్ విజయాన్ని కొంత అనైతిక విజయం అనే ఒక చెప్పే ప్రాస్పెక్ట్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇది జనరల్గా
ఓటమి పొందినటువంటి వ్యక్తులు అంటే అది ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ రాష్ట్రమైనా సరే పార్టీకి సంబంధించి గెలిచిన పార్టీ తీరు ఒక విధంగా ఉంటుంది, ఓడిన పార్టీ తీరు ఒక విధంగా ఉంటుంది. అల్టిమేట్గా వారి పార్టీని డిఫెండ్ చేసుకునే ప్రాస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆఫ్ కోర్స్ ఆయన చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్ చాలా డౌన్ఫాల్ అయింది. బీఆర్ఎస్ టాప్ పొజిషన్లో ఉంది, బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంది. సో మేము ఈసారి అంటే అఫ్కోర్స్ గతంలో జూబ్లీ హిల్స్ పరిధిలో మేము ఒక కార్పొరేట్ కూడా గెలవలేదని మెన్షన్ చేస్తూనే మేము ఎలా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా మేయర్పేటను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ముందుకెళ్తాము అనే ప్రాస్పెక్ట్ ఆయన డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎంఐఎం పార్టీ మద్దతుతో లేదంటే అధికార పార్టీ కాబట్టి ఎక్కువగా ఎకనామికల్ పవర్ ఉపయోగించారు, డబ్బు బలంతో గెలిచారనేది ఇంకొక పాయింట్ ఆయన చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఆ స్ట్రాటజీ ఎంఐఎం పార్టీ మద్దతు అని అంటే ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఎక్కువ మైనారిటీ ఓట్లు ఎక్కువ విషయం అందరికీ తెలిసిందే. అదే ప్రాస్పెక్ట్లో ఎలక్షన్కి ముందు కొన్ని రోజుల ముందు తీసుకున్న పరిణామం మనకు తెలిసిందే. మహమ్మద్ అజారుద్దీన్ క్యాబినెట్లో తీసుకోవటం, మైనారిటీని రిప్రజెంట్ చేస్తూ ఆయన్ని తీసుకోవటం, అది కొంత ఆస్పెక్ట్ మేబీ అది మైనారిటీ ఓట్లు కొంత ఎక్కువగా పడేలాగా. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నవీన్ కుమార్ అచ్చా బచ్చాయే ఉస్కో జితాయింగే అని. అంటే ఆయన మంచి అబ్బాయి కాబట్టి అతను గెలిపించాలని చెప్పడము. ఎన్నికల సమయంలో కూడా మనం చూసాము, చాలామంది ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి ఈ ప్రాంతంలో తిరిగి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లేదా వాళ్ళు ఎప్పటి నుంచో బ్యాంక్ చేసుకోవాలని ప్రయత్నించిన ఏదైతే ఈ మైనారిటీ ఓట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే టర్న్ అయ్యేందుకు ప్రయత్నం కూడా చేశారు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. సో కిషన్ రెడ్డి వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎంఐఎం, ఎందుకంటే ఎంఐఎంలో నుంచి ఆయన వచ్చారు ఇక్కడికి, సో యు నో దట్. సో ఆ విధంగా చూస్తే ఎంఐఎం సపోర్ట్ అనేది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ నవీన్ యాదవ్కి ఇచ్చినట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ ఆ పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్, నో డౌట్. 2014లో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు, ఎంతో 14-15 వేల ఓట్లు ఎంతో చేర్చగలిగాడు. బట్ 18 వచ్చేసరికి ఎంఐఎం క్యాండిడేట్గా తీసుకోవడం సెకండ్ పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా సెకండ్ పొజిషన్ బీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ కాంగ్రెస్, థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఎంఐఎం, థర్డ్ పొజిషన్ కాంగ్రెస్. అప్పుడు 2018 ఎన్నికలకు సంబంధించి సినారియో అలా నడిచింది. సో కాబట్టి కొంత అంటే ఆల్రెడీ ఉన్న బాండింగ్ కావచ్చు, అక్కడి నుంచి ఇటు రావడం కావచ్చు, కొంత అతనితో ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు. ఆయన ఎంఐఎం ఎవరైతే లీడ్ చేస్తున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన చెప్పిన కామెంట్ కూడా కొంత ప్లస్, ఖచ్చితంగా విజయంలో కొంత ప్లస్ ఉంటుంది విజయానికి. అది కూడా ఒక మెట్లాగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న మెసేజ్ సందేశం లాంటివి పంపించినా సరే కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో 2018 ఎలక్షన్ సమయంలో సెకండ్ పొజిషన్కి వచ్చారంటే ఆల్మోస్ట్ ఓట్లు 50,000 పైగా అటు ఇటుగా సాధించగలిగారు కాబట్టి అక్కడ ఓట్ల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో మేబీ ఎంఐఎం సపోర్టు ఓపెన్గా కాకపోయినప్పుడు కూడా, అంటే ఏదో వచ్చిన ఒక మాట ఆయన గురించి చెప్పారు, మంచి వ్యక్తి, అతను గెలవాలని అన్నారు. బట్ ఇండైరెక్ట్గా అయితే కంప్లీట్గా ఎంఐఎం మద్దతు ఉందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగానే వాళ్ళు తీసుకున్న స్టెప్, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకున్న స్టెప్, క్యాబినెట్ అజరుద్దీన్ని అంటే క్యాబినెట్లో మైనారిటీ రిప్రజెంట్ చేసేలా ఏ వ్యక్తి లేకపోవటం, ఆయన్ని తీసుకోవటం, అది కూడా కొంత ఆస్పెక్ట్ కలిసి చూస్తున్నాం. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవటం, అక్కడే ఉండి ఆయన పెరిగి ఉన్న వాతావరణం ఆల్మోస్ట్ చాలా మందికి, బస్తీలో వాళ్ళకి చాలా మందికి నవీన్ యాదవ్ సుపరిచితం. ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాడు, కొంత యంగ్స్టర్ అయి ఉండటం, ఏదైనా ఇష్యూ వస్తే సార్ట్అవుట్ చేయడానికి తన ప్రయత్నం తను చేయటం, ఏదైనా ఎకనామికల్ హెల్ప్ చేయడం కానీ ఇటువంటి ఈ అంశాలు మొత్తం కూడా కలిసి వచ్చాయి. మేము అందుకే సూపర్ విక్టరీ నవీన్ యాదవ్కి ఇంత పెద్ద విక్టరీ దక్కిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. చిదంబరం రైట్. ఒక్కసారి బీహార్ ఎలక్షన్ వరకు వెళ్దాం. మనము బీహార్లో చూస్తే మనము 203 స్థానాల్లో ఆధిక్యం అన్నది నిజంగా ఎవరు ఊహించనేది, అది ఇంక్లూడింగ్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా ఊహించలేకపోయారు. ఎందుకంటే 140 నుంచి 160 స్థానాలకు మించి ఎన్డీఏ పర్ఫామ్ చేసే అవకాశం లేదు. దాదాపుగా 60 నుంచి 80 స్థానాల వరకు మహాగఠబంధన్ వస్తుంది అనుకున్నారు. కానీ 203 స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యంలోకి రావడము, డబుల్ సెంచరీ మార్క్ దాటి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా 92 స్థానాలకు పైగా ఇప్పటికంటే వాళ్ళు సెంచరీ దిశగా ముందుకు వెళ్తుంటే, మరోవైపు అంటే 101 సీట్లలో వాళ్ళు పోటీ చేశారు. దాదాపుగా 92 సీట్లలో గెలిచేందుకు అవకాశం కలిగించేలాగా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంటే, మహాగఠబంధన్ 34 స్థానాలు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్నది కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనపరచడం అన్నది చూస్తుంటే మాత్రం మహాగఠబంధన్ అన్నది అది చాలా మైనస్గా మారింది అన్నది అయితే అర్థమవుతుంది. ఓవైపు గతంలో ఏ పార్టీ అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందో ఆ ఆర్జేడీ పార్టీ వాళ్ళ 3వ స్థానానికి పడిపోవడము, 30 స్థానాలు కూడా అంటే 20 స్థానాలు కూడా వాళ్ళు గెలవలేకపోవడం అనేది మనం చూస్తుంటే మాత్రము పరిస్థితిలో అక్కడ మార్పు ఏ స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు. డబుల్ సెంచరీ దిశగా ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులందరూ ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఆ ఫలితాలు వెలువడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ నెంబర్ ఎక్కడ దాకా వెళ్తుంది అన్న ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. వెంకట్, మీరు ఏమంటారు? 203 నెంబర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ప్రజలు ఓట్లు వేయాలని డిసైడ్ అయితే వారిని వన్ సైడ్ చేసేస్తున్నారు.
ఎవరికైతే ప్రతిపక్షంలో నిలబడాలి, ఏ పక్షాన్ని అయితే ప్రతిపక్షంగా ఉంటే చాలు అనుకుంటున్నారో వాళ్ళకి ఆ హోదా కూడా దక్కకుండా వీళ్ళు ముందుకెళ్ళడం ఎలా చూడాలంటారు? రైట్, ఇది నిజంగానే హిస్టరీలో మిగిలిపోతుంది. దేశ హిస్టరీలోనే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈ విజయం మాత్రం ఖచ్చితంగా నిలిచిపోయే విజయంగానే భావించవచ్చు. 243 సీట్లు టోటల్ అయితే అందులో 204 ఒక కూటమి 203 సీట్ల వరకు ఆధిక్యంలో కొనసాగటం, ఆల్మోస్ట్ ఆధిక్యాలు లీడ్స్ విన్స్గా మారుతున్న సందర్భం పరిస్థితులు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పొద్దు నుంచి మీరు విశ్లేషిస్తూ ఉన్నారు. 203 స్థానాలు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మహాగఠబంధన్ 34 స్థానాలకు పడిపోవడం అంటే కాంగ్రెస్ ఆర్జేడీ లాస్ట్ ఎలక్షన్లో మీరు అన్నట్టుగా లార్జెస్ట్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ ఈ ఇంత అధమదశకు పడిపోవటం, అది ఎక్కడ కూటమిలో మహాగఠబంధన్లో ఉన్న మహాగఠబంధన్ వాళ్ళు విశ్వసించలేకపోవటమా, వాళ్ళు ఇచ్చిన హామీలని జనాలు వెల్కమ్ చేయకపోవటమా, లేదంటే మోదీ నితీష్ కూటమిని డబుల్ ఇంజిన్ సర్కార్ని గ్రాండ్గా వెల్కమ్ చేసి వాళ్ళు చెప్పినట్టు మాటలే నమ్మి ఓట్లు వేయటమా, ఈ రీజన్స్ ఏదైనా సరే ఇంత పరాజయం, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఇది ఒకటేంటంటే ఇక్కడ బీజేపీ కావచ్చు, జేడీ కావచ్చు చరిత్రలో మిగిలిపోయే హిస్టరీ. ఇక్కడ మహాగఠబంధన్ ఆర్జేడీకి కాంగ్రెస్ కావచ్చు చరిత్రలో నిలిచిపోయి ఓటమిగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే, ఎందుకంటే ఓటమిలో చిన్న చితక కాదు, చాలా పెద్ద ఓటమి. ఇది కాంగ్రెస్ అసలు ఉందా లేదా, బీహార్లో ఉందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే 4 సీట్లలో అన్ని సీట్లు కంటెస్ట్ చేసి అలయన్స్లో భాగంగా అన్ని సీట్లలో